గుంపంతా వచ్చేసరికి నువ్వు మా కరుణ ఇంట్లోంచి పారిపోవాలయ్యా. ఎందుకు? దారిలో ఏసయ్య పట్టుకున్న చొక్కా చింపేయడానికా? అది చూసి మా నాన్న డొక్క చింపేయడానికా? చూడు మాధవాచారి, అందుకే మీ నాన్న నిన్ను చవట, దద్దమ్మ, పెండలం, దొంప అని ఎందుకంటాడో ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. సాధారణంగా లేచిపోయిన వాళ్ళని పెద్దలు ఏం చేస్తారో నీకు తెలుసా? ఏమో నాకేం తెలుసండి. ఎప్పుడైనా మీ మనవరాలు నేను లేచిపోతా కదా, ఇదే ఫస్ట్ టైం. నేను చెబుతా వినరా అన్నయ్య, ఊరంతా ఎలాగో అల్లరైపోయిందని సిగ్గుపడిపోయి లేచిపోయిన వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి జరిపించేస్తారు. అలా అయితే మీ అన్నయ్య వాళ్ళు మాత్రం ఏంటి, మనం కూడా కలిసి పారిపోతే 2 పెళ్లిళ్ళు ఒక్కసారి అయిపోతాయి కదా, 1 at a time లాగా. అదే ఫూలిష్నెస్. వీళ్ళంతా కలిసి గూడు పుట్టాని చేశారని వాళ్ళకు తెలిస్తే జరిగేవి మీ పెళ్లిళ్ళు కావు, మీ బాబుల ఆత్మహత్యలు. తాత, నీ ప్లాన్ నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా అర్థమైంది. ముందు వాళ్ళు పారిపోతే మాకు లైన్ క్లియర్ అయిపోతుందన్నమాట. ముందు నా వీపులు చొక్కా చింపేసుకుంటే ఆ తర్వాత సేఫ్ గా మీరు మేనేజ్ చేసుకుంటారన్నమాట. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. అబ్బా ఊరుకోండి, తన్నించుకోవడం చొక్కాలు చూపించుకోవడం మీ కొత్త నీటి మాట్లాడకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మనకి ఫేవరబుల్ గా ఉంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఒరే మన్మడా, తాత, మన ఇద్దరం ఇలా తెలుగు లెసన్ కలుగున్నాం. వచ్చే ఆల్ ది బెస్ట్.